హాయ్ అండి. ఎండాకాలం సెలవులు ఇచ్చేశారు కదా పిల్లలకి. అయితే చిన్న పిల్లల తల్లులున్న వాళ్ళకి 10 ఏళ్ళు లోపు పిల్లలున్న తల్లులకి చిన్న సలహా. మాకు తెలీదా మీరు చెప్పాలా అనుకోకండి. ఊరికే చెప్తున్నాను అంతే. ఇదేంటి కొంచెం అలర్ట్‌గా ఉండాలండి మీరు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అపార్ట్మెంట్‌లైనా ఏమైనా కింద ప్లే గ్రౌండ్స్ అవి ఉంటున్నాయి గదా! ఈ పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు. ఆడుకోవడం చాలా మంచిదే బయట ఆరుబయట. ఒక గంట కానీ కొంచెం చీకటి పడగానే మీరు ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉండాలి. అంటే చాలామంది అలాగే చేస్తారు. కానీ కొంతమంది తీసుకెళ్ళడం లేదు. వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు వదిలేస్తున్నారు. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను గాబట్టి మా ఇంటి దగ్గర చెప్తున్నాను. ఈ లోపల వాళ్ళు పడిపోవడం, మోకాళ్ళకి దెబ్బలు తగలడం, లేతే పిల్లలేముంది కొంచెం సేపు ఆడుకుని కొంచెంసేపు కొట్టేసుకుంటారు. ఆ కొట్టుకోవడంలో పిల్లలు కొట్టుకోవడంలో పెద్దవాళ్ళకి కోపాలు రావడం, మర్నాడు నుంచి పాపం వాళ్ళని ఆటలకి పంపకపోవడం అలాంటివి చేస్తున్నారు. ఈ పిల్లలకేమో ఆ వాళ్ళు దెబ్బలాడుకున్నది వాళ్ళకి మర్నాడు గుర్తుండదు పెద్దవాళ్ళలాగా. మళ్ళీ ఆడేసుకుందామని వెళ్ళిపోతారు. ఈ పెద్దవాళ్ళేమో పంతంగా పంపరు. వీళ్ళు ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అవన్నీ బదులు ఒక కన్ను వాళ్ళ మీద వేసుంచి వాళ్ళు అంత పడిపోయి దెబ్బలాడుకోకుండా ఉండేలా చూసుకోండి. చూసుకొని వాళ్ళని చక్కగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి. దానికో టైం పెట్టి ఆ టైం అవ్వగానే ఎవరి పిల్లల్ని వాళ్ళు కేరింగ్‌గా తీసుకెళ్ళిపోతే చాలా మంచిది. ఇది నేను చూశాను గాబట్టి చెప్తున్నాను. అందరూ కూడా ఇది పాటించండి. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఆడుకుందుకు చక్కగా ఉంటుంది. ఓ గంట సేపు బయట గాలి అది పీల్చి చక్కగా ఒంటికి మంచి ఎక్సర్సైజ్ కూడా ఆడుకుంటే ఇండోర్ గేమ్సే కాకుండా చక్కగా వాళ్ళు రోజు ఆడుకుంటారు. ఎక్కువ సేపు వాళ్ళని వదిలేస్తే దెబ్బలాడేసుకుని, దెబ్బలు తగిలించుకుని, పెద్దవాళ్ళకి కోపాలొచ్చేసి ఇవన్నీ పెట్టుకోవద్దు. చక్కగా వాళ్ళని ఆడుకోనివ్వండి. వాళ్ళ మీద ఒక కన్నేసి జాగ్రత్తగా తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు అలర్ట్‌గా ఉండండి. ఓకేనా? ఉంటాను. మీకు నచ్చితే నైస్‌గా కామెంట్ ఇవ్వండి. మీ విజయ పన్నాల.